శ్రావణ మాసంలో మంగళ గౌరీ పూజ చేస్తున్నారా? మరి వ్రత కథ గురించి తెలుసా? మంగళ గౌరీ వ్రతం 2024 శ్రావణమాసంలో వచ్చే 4 మంగళవారాలు కొత్తగా పెళ్లైన అమ్మాయిలు మంగళ గౌరీ నోము నోచుకుంటారు. ఏ వ్రతమైనా, నోములైనా ఆయా కథలు విని అక్షింతలు వేసుకుంటేనే వ్రతం సంపూర్ణం అవుతుంది. వ్రత ఫలం కూడా పూర్తిగా దక్కుతుంది. సకల సౌభాగ్యాలను ప్రసాదించే శ్రావణ మంగళ గౌరీ వ్రత కథను ఈ కథనంలో తెలుసుకుందాం. మంగళ గౌరీ వ్రతం 2024 శ్రావణ మాసంలో నూతన వధువులు విధిగా ఆచరించవలసిన వ్రతములలో మొదటిది ఈ మంగళగౌరీ వ్రతం. ఈ నెలలో వచ్చే 4 మంగళవారాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతీదేవికి మరొక పేరు మంగళ గౌరీ. సాధారణంగా కొత్తగా పెళ్లయిన ముత్తైదువలు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళల